నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది, ఇప్పుడే చంపేస్తా. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్. నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్, నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. మరి నా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని కూసే మీ నాలుగు నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. నరికే కొద్దీ నీ కలుపొస్తదేమో, నాకు ఊపొస్తుంది. మీకో చిన్న పెట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు.